బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మోదీకి బ్రీఫింగ్ ఇచ్చారు. పాక్ సరిహద్దులకు అతి దగ్గరలో ఉంది ఈ ఎయిర్ బేస్. అంతేకాదు ఆపరేషన్ సింధూర్లో ఈ బేస్ చాలా కీలక పాత్రను పోషించింది. పాకిస్తాన్ ప్రయోగించిన అనేక మిసైల్స్, డ్రోన్స్ ను అడ్డుకున్న S-400 వ్యవస్థను ఇక్కడే మోహరించారు. అంతేకాకుండా ఈ ఎయిర్ బేస్ దేశంలోనే రెండో అతి పెద్దదైన ఎయిర్ బేస్. भारत माता की भारत माता की పాకిస్తాన్ బోర్డర్ కు కేవలం 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అధంపూర్ ఎయిర్ బేస్. స్క్వాడ్రన్ 47 223 స్క్వాడ్రన్స్ కు ఈ బేస్ ఇల్లు లాంటిది. ఈ బేస్ లో అండర్ గ్రౌండ్ హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. ఇక ఆసియాలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ హ్యాంగర్ ఇదే. ఇక్కడే MiG-29, MiG-21 ఇంటర్సెప్టర్ ఫైటర్ జెట్స్ కూడా ఉంటాయి. పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే మొదట ఇక్కడి నుంచే ప్రతిఘటన మొదలవుతుంది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సమయంలో అధంపూర్ ఎయిర్ బేస్ కీలక పాత్రను పోషించింది. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ పర్యటించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి. भारत माता की भारत माता की भारत माता की మరో హైలైట్ ఏంటంటే తమ దాడుల్లో ఎయిర్ బేస్ ను ధ్వంసం చేస్తామని గొప్పలు చెప్పుకుంది పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఈ బేస్ ను టార్గెట్ చేసుకుని ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్స్ కనీసం ఈ ప్రాంతానికి చేరుకోలేకపోయాయి కూడా. ఇప్పుడు మోదీ ఇదే ఎయిర్ బేస్ లో పర్యటించి అక్కడి సైనికులతో ముచ్చటించడం త్రివిధ దళాల ఖచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని నింపే అంశమనే అనటంలో ఎలాంటి అనుమానమూ లేదు. తన పర్యటనలో ఎయిర్ వారియర్స్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో, పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడంలో వారి తెగువను అభినందించారు. ఇక్కడ మోదీ దిగిన ఫోటో ఇప్పుడు హైలైట్ గా మారిందని చెప్పాలి. వై ఎనిమీ పైలట్స్ డోంట్ స్లీప్ వెల్ అనే కొటేషన్ పక్కన ఇటు మోదీ ఫోటోకు పోజ్ ఇచ్చారు. भारत माता की भारत माता की भारत माता की ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ పర్యటించడం పాకిస్తాన్ కు ఒక సందేశాన్ని పంపించినట్టే అని చెప్పాలి. కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే సమాధానం చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ పర్యటన దేశంలో అందరికీ కూడా పాకిస్తాన్ కు, అదే సమయంలో అంతర్జాతీయ సమాజానికి కూడా క్లియర్ కట్ మెసేజ్ ను పంపించినట్టే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అధంపూర్ ఎయిర్ బేస్ ఇటు కీలకంగా ఉంటుంది. వార్ జోన్ లో పాకిస్తాన్ కు అతి దగ్గరగా ఉండే ఎయిర్ బేస్ ఇదే. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఇటు మోదీకి బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. పాక్ సరిహద్దులకు అతి దగ్గరలో ఉంది ఈ ఎయిర్ బేస్. 1974 పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఈ ఎయిర్ బేస్ కీలక పాత్రను పోషించింది. అయితే ఈ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ ఇప్పటి వార్ లో ప్రగల్భాలు పలికింది. కానీ ఈ ఎయిర్ బేస్ ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఏ ఒక్క మిసైల్, డ్రోన్స్ ఏది కూడా ఎయిర్ బేస్ దగ్గరలో కూడా రాకపోవడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. అయితే ప్రెజెంట్ ఎయిర్ బేస్ లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఎయిర్ బేస్ లో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ ఎయిర్ బేస్ లో పాక్ పై ప్రయోగించిన అనేక మిసైల్స్, డ్రోన్స్ ను అడ్డుకున్న S-400 వ్యవస్థ కూడా ఇక్కడే ఉంటుంది. అంతేకాకుండా ఎయిర్ బేస్ దేశంలోనే రెండో అతి పెద్ద ఎయిర్ బేస్ గా ఉంది.
भारत माता की भारत माता की ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అధంపూర్ ఎయిర్ బేస్ లో అక్కడ సోల్జర్స్ తో కలిసి ప్రైమ్ మినిస్టర్ చేసిన అన్ని కూడా కమెంట్స్ కానివ్వండి, లేకపోతే మాట ముచ్చటించడం అన్ని కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్, సటాస్ ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం రెండు దేశాలకు సంబంధించిన దాడులు పైన విరమించుకోవాలని ఒప్పందం కుదిరిన తర్వాత తొలిసారి పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి అక్కడ ఎయిర్ బేస్లో ఏదైతే అధంపూర్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి భారత్కు సంబంధించిన పైలట్లు ఎవరైతున్నారో పైలట్లు కానీ ఇటు భద్రతా బలగాలు ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పైలట్లందరినీ కూడా కలిశారు. వారందరితో కూడా సంభాషించారు. వారందరూ కూడా చాలా సంతోషించారు. స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వారితో మాట్లాడడం కానీ వారితో చర్చించడం, వారిని అభినందించడం పట్ల కూడా వారు కూడా చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం పరిస్థితిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మోడీకి మొత్తం సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా అక్కడ బ్రీఫ్ ఇచ్చారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా వివరాలను కూడా వెల్లడించారు. పాకిస్తాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలోనే 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్ బేస్ అనేది ఉంటుంది. మొత్తం ఏదైతే ఈ బేస్ అనేది చాలా కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రయోగించిన అనేక మిసైల్స్, డ్రోన్లను S-400 అనే వ్యవస్థ ఎక్కడి నుంచే అడ్డుకున్న వ్యవస్థ ఎక్కడి నుంచే మోహరించారు. మొత్తంగా చూసుకుంటే ఎయిర్ బేస్ దేశంలోనే రెండవ అతిపెద్ద ఎయిర్ బేస్కు కూడా దీన్ని పరిగణిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, అక్కడ ఉన్న వారందరికీ కూడా భరోసా కల్పించడం. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్లోనే ఉంది. ప్రతి దాడులు అనేది ఉంటాయి, ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే భద్రతా వ్యవస్థ అంతా కూడా కట్టుదిట్టంగా అన్ని సరిహద్దుల్లో ఇటు పంజాబ్ ఏదైతే ఎయిర్ బేస్ చెప్తున్నామో అధంపూర్ ఎయిర్ బేస్ 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్కు అతి సమీపంలో ఉంటుంది. ఎక్కువగా దాడులకు ఎక్కువగా గురైంది పంజాబ్. అందులోనూ ఇక్కడ రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను కూడా పాక్ దాడులకు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. కానీ ఎక్కడ కూడా ఎక్కువగా నష్టం జరగకుండా భారత భద్రతా బలగాలు ఎక్కడికక్కడ S-400తోనూ L-70 కానీ ZUS-23 షిల్కా ఇటువంటి యాంటీ డ్రోన్స్ ద్వారా మొత్తం ఫైటర్ జెట్స్ ద్వారా కూడా పాకిస్తాన్ నిలువరించే ప్రయత్నం చేశారు. వారు ప్రయోగించిన జెట్స్ కానీ మిసైల్స్ కానీ ఫైటర్ జెట్లన్నీ కూడా ఆకాశంలోనే వాటిని కూడా పేల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సక్సెస్ అయిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగించాం. ఇంకా మరింత సక్సెస్ కాబోతున్నట్టు కూడా ప్రధాని భారత ప్రభుత్వం చెబుతోంది. దానిలో భాగంగా త్రివిధ దళాధిపతులతో ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కానీ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికీ కూడా రక్షణ శాఖ మంత్రితో త్రివిధ దళాలు అలాగే CDS సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ కూడా అనిల్ చౌహాన్ కూడా భేటీ అయ్యారు. ప్రజెంట్ సిచ్యువేషన్ పైన ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ వెళ్ళి పర్యటించడం, అక్కడున్న అందరితో కూడా సంభాషించడం, ఇదంతా కూడా వారందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం అధంపూర్ ఎయిర్ బేస్ అలాగే స్క్వాడ్రన్ 47, 223 స్క్వాడ్రన్లకు ఈ బేసు పుట్టినిల్లు లాంటిది అనేది కూడా ప్రధానంగా భావిస్తూ ఉంటారు. ఈ బేస్లో అండర్ గ్రౌండ్ హ్యాంగర్ కూడా ఉంది. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి దాచుకునేందుకు కానీ అండర్ గ్రౌండ్ హ్యాంగర్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద అండర్ గ్రౌండ్ హ్యాంగర్ ఇదే అంటూ కూడా చెప్తున్నారు. MiG-29, MiG-21 సేఫ్టర్ ఫైటర్ జెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే ఇటు పాకిస్తాన్కు అతి సమీపంలో ఉన్న ఈ అధంపూర్ ఎయిర్ బేస్ వారు దాడులు చేసేందుకు ప్రయత్నించారు. అది పేల్చేసామంటూ కూడా వారు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ప్రధాని ఇక్కడ పర్యటించడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ప్రధాని హోదాలో ఉంటే ఒకవైపు దాడులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు అంగీకరించినప్పటికీ కూడా దాడులు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత దాడులు చేశారు. అంటే ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి 5 గంటలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. వితిన్ 3 అవర్స్లోనే వల్ల ఉల్లంఘన చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ దాడులు చేశారు. తర్వాత మరుసటి రోజు కూడా మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ దాడులు చేశారు. అటువంటి సమయంలో పాకిస్తాన్ మీద నమ్మకం లేకపోయినా వారు ఏ దాడి చేసినా తిప్పికొట్టేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యం చేసి ఎక్కడైతే 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ బేస్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పైలట్లందరితో కూడా ఆయన సమావేశం కావడం, వారందరినీ అభినందించడం, ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా వారి నుంచి తెలుసుకోవడం, ఫర్దర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది భారత్ అనే అంశాలపై కూడా ఎప్పటికప్పుడు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు అక్కడ ఉన్న పైలట్లందరికీ కూడా వారందరికీ కొన్ని సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏదైతే తమ దాడిలో ఎయిర్ బేస్ ధ్వంసం చేశామని పాకిస్తాన్
ఆర్మీ ఏదైతే గొప్పలు చెప్పుకుందో, కానీ ఈ ఎయిర్ బేస్ను టార్గెట్గా చేసుకుని ప్రయోగించిన మిసైళ్లు, డ్రోన్లు కనీసం ఆ ప్రాంతానికి కూడా దరిదాపులకు కూడా చేరుకోలేకపోయాయి అనేది కూడా భారత ప్రభుత్వం కానీ భద్రతా దళాలు గుర్తించాయి. అంటే ఇప్పుడు మోడీకి ఇదే ఎయిర్ బేస్లో పర్యటించి అక్కడ సైనికులతో ముచ్చటించడం త్రివిధ దళాల్లో ఖచ్చితంగా ఆత్మస్థైర్యాన్ని నింపింది అనడంలో ఎలాంటి అనుమానం, ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది కూడా అర్థమవుతుంది. ఏదైతే మేము ఎయిర్ బేస్ని పేల్చేసామనేది పాకిస్తాన్ చెబుతోంది, కానీ అదే ఎయిర్ బేస్కి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అందరికీ కూడా అక్కడున్న పైలట్లు కానీ ఆర్మీ బలగాలు కానీ వారందరికీ కూడా ఒక ఆత్మస్థైర్యం, భరోసా కల్పించే ప్రయత్నం ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. కానీ ఇటువంటి సమయంలో పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్ళి వారితో సమావేశం అవడం అనేది చాలా సాహసం చేశారు అనేది కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ ఏదైతే పాకిస్తాన్ మీద నమ్ముకుని ఇటువంటి పర్యటనలు వెళ్ళడం కరెక్ట్ కాదనేది కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే అక్కడ పర్యటించి ప్రజెంట్ సిచ్యువేషన్ పైన వారి నుంచి వివరాలు సేకరించడం కానీ, మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ సోఫియాలోనూ ఉగ్రవాదులు 3 కాల్ చంపారు. ఉగ్రవాదులు హతమయ్యారు భద్రతా బలగాల చేతుల్లో. మరికొంతమంది కోసం వేట అయితే కొనసాగుతుంది. ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నా వారిని వేరువేసే ఆ పనిలో భారత భద్రతా బలగాలు నిమగ్నమున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ ఆన్లో ఉందని చెబుతూనే అక్కడ సరిహద్దుల వరకు వెళ్ళి అక్కడ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న పైలట్లను అక్కడ భద్రతా బలగాలను కలిసి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. మరోవైపు పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తే మాత్రం ప్రతిగా దాడి ఉండబోతుంది. దాడి గట్టిగా ఉండబోతుంది అనేది కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళడం పట్ల కూడా అక్కడున్న సైనికులు కానీ అక్కడ పైలట్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ పంజాబ్లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారు. అక్కడ ప్రస్తుత పరిస్థితిపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మోదీకి బ్రీఫింగ్ ఇచ్చారు. అయితే ఈ ఎయిర్ బేస్ పాకిస్తాన్ కు దగ్గరలో ఉంటుంది. అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ కి కూడా ఇటు ప్రైమ్ మినిస్టర్ కలిసి మాట్లాడటం వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపినట్టే చెప్పాలి. అండ్ ఇంటర్నేషనల్లీ పాకిస్తాన్ కు కూడా ఇదొక గట్టి వార్నింగ్ లానే ఇస్తున్నట్టుగా మనం గమనించాలి. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుండి మెయిన్ గా మేజర్ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. సో ఆపరేషన్ సింధూర్ అండ్ అట్ ద సేమ్ టైం ఆర్మీ కూడా ఏది జరిగినా సన్నద్ధంగా ఉంది అనే మెసేజ్ ను ఇటు ప్రైమ్ మినిస్టర్ తెలియజేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుగు